నా పేరు ఎన్నుకొలుట్లయ్య, పి కోటకొండ విలేజ్, దేవనకొండ మండలం, మాది కర్నూలు జిల్లా అండి. మేము 3 సంవత్సరాల నుంచి స్వస్తిక్ సీడ్ చేస్తున్నాము. ఈ సంవత్సరము 255 వేసినాము. ఏ మొలక శాతం కానీ వేసిన విత్తనాలు వేసినట్టు వచ్చేస్తాయి. ఏరు వ్యవస్థ బాగుంటుంది, పింజ శాతం స్పాట్లో అవుతుంది, వైరస్ను తట్టుకుంటుంది, మంచి ఈల్డింగ్ వస్తుంది సార్. మంచి కంపెనీ. దీని కారణం నేను క్లాజ్ అనుకుంటా. ఒక రోజు ఇల్లు వాటర్ 2 రోజులు లేకపోయినా పింజ సన్న రాలిపోవడం, సట్టు రాలిపోవడం ఏం జరగదు, ఆటోమేటిక్గా కలుసుకుంటుంది. కాపు వర్షాలు ఎక్కువైనా వేరుకుళ్ళు వ్యవస్థ ఉండదు, దానికి ఎలా పడాల్సిన అవసరం లేదు సార్. తట్టుకుంటుంది ఏరుకుళ్ళు వ్యవస్థకి. మిగతా ఏమన్నా పూర్తిగా పోయినాయి సార్. కాపు దగ్గర కాపు సార్, వచ్చినట్ట పింజ అవుతుంది. కాయ సైజు కానీ జంపు బాగున్నాయి సార్. ఎటువంటి ఇబ్బంది లేదు సీడ్ పరంగా. కాపు ఈల్డింగ్ కానీ గ్రోతింగ్ కానీ వచ్చిన పూత అది బాగా నచ్చింది సార్. 255 ఈ సంవత్సరానికి ఈ బెట్ట వాతావరణానికి ఇది కానీ మంచి ఈల్డింగ్. దాదాపు 8 సంవత్సరాలు మేము మిరప వేసినాం. ఈ ఇతనం లాగా మాకు ఏ ఇతనం నచ్చలేదు అసలు. పంటంగా నెంబర్ 1 సార్ ఈల్డింగ్. మాకు అస్సలు వైరస్ లాస్ట్ వరకు రాలేదు. దాంట్లో సీడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఎవరు వేసుకోదగ్గ రకాలు సార్. ఇది స్వస్తిక్ సీడ్స్ నమ్మవచ్చు సార్. ఇది మేము స్వస్తిక్ వాళ్ళది 255 వేసామండి. ఇది ఏసీకి రెడీ చేస్తున్నాం. మేము 40 క్వింటాలు వస్తుంది సార్. మేము మచ్చ తెగులలో నెంబర్ 1 సార్ తట్టుకోవడంలో. మాకు మొత్తం 40 క్వింటాల పైన కానీ ఒక 20 కేజీలు కానీ రాదు. అక్కడే ఉంది సార్ మాకు తాలుగా. 40 క్వింటాల్లో 30 కేజీలు తాలు వస్తుంది. కలర్ నెంబర్ 1 సార్, సూపర్ కలర్ సార్. అదర్ వెరైటీస్ తట్టుకోలేవు సార్. ఇక్కడ మా ఏరియా వచ్చేసి ఇక్కడ కౌలుపొలం దగ్గర వాటర్ ఫెసిలిటీ, కూల్ వాతావరణం నెంబర్ 1గా తట్టుకుంది సార్. నల్లిని బాగా తట్టుకుంటుంది సార్. స్పాట్ లాగా నల్లి అటాక్ అయిందని మొక్క మిగతా అదర్ వెరైటీస్ లాగా ముదురుకోదు, తట్టుకుంటుంది సార్. బాగా తట్టుకుంటుంది. బూడిద లైట్గా వచ్చినా కొట్టితే కంట్రోల్ అవుతుంది సార్. ఇక్కడ ఈ ఏరియా అంతా వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంచు కురుస్తుంది సార్ ఆకుల పైన. అయినా దాంతో ఎక్కువ డ్యామేజ్ కాలేదు కాయ. దాంట్లో కానీ బాగా నచ్చింది సార్ కాయ. ఎండిన తర్వాత కలర్ కానీ ముడత కానీ ఇలా ఉండే. బ్యాడ్కి కావాల్సింది ఈ ముడతనే సార్ కావాల్సింది. ముడత లేకుంటే బ్యాడ్ని అంత మార్కెటింగ్ ఉండదు, కానీ మార్కెట్ బాగా వస్తుంది. ఇది 3వ సంవత్సరం 255 బ్యాడ్కి 1.5 acres వేసినాము. మంచి పంట వచ్చింది సార్. మాకు 3 సంవత్సరాలు 3 వేరే వేసినాం స్వస్తిక్ సీడ్స్ వాళ్ళవి. 3 ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఏ రోజు మమ్మల్ని అన్యాయం చేయలేదు. కంపెనీకి ధన్యవాదాలు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తాం కంపెనీకి. ఇట్లాంటి కంపెనీ రైతులకు సాయం చేస్తున్నందుకు. నా ఒపీనియన్ చక్కగా వేసుకోవచ్చు సార్. రైతులు స్వస్తిక్ సీడ్స్ నమ్ముకొని ప్రైస్ విషయంలో ఆశించకుండా చేసుకుంటే రైతులకు లాభదాయకం సార్. స్వస్తిక్ 255